హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ప్యాకేజెస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ collection of procedures and functions అనేసి కాల్ చేస్తాం. మోర్ దెన్ ప్రొసీజర్స్ని మోర్ దెన్ ఫంక్షన్స్ని ఒక గ్రూప్ కింద చేసుకుని వాటిని మనము రీయూస్ చేసుకోవడాన్నే ప్యాకేజెస్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక ప్యాకేజీలో మనకి నచ్చిన ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని డిఫైన్ చేసి వాటిల్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. అలా ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని మనము మనకి నచ్చిన డేటాబేసెస్కి అప్లై చేసుకుంటాము. వాటిల్ని మనము ప్యాకేజెస్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ప్యాకేజెస్లో మనకి ప్యాకేజ్ క్రియేషన్ అనే ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. అంటే ఏ ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నాము, అందులో ఎన్ని ప్రొసీజర్స్ అనేవి డిఫైన్ చేసాం, ఎన్ని ఫంక్షన్స్ అనేవి కావాలి అని డిఫైన్ చేయడం కోసం మనము క్రియేట్ ప్యాకేజ్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ప్యాకేజ్ బాడీ అనే మాడ్యూల్ని మనము క్రియేట్ చేసిన ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనము ప్యాకేజ్ బాడీ అనే మాడ్యూల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్యాకేజెస్లో మనకి ప్యాకేజ్ క్రియేషన్ అదేవిధంగా ప్యాకేజ్ బాడీ అనే 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి ఒక ప్యాకేజ్లో ఏమేమి ప్రొసీజర్స్ ఉండాలి, ఏమేమి ఫంక్షన్స్ ఉండాలి అని క్రియేట్ చేస్తాము. ఆ ఫంక్షన్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనము ప్యాకేజ్ యొక్క బాడీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్యాకేజెస్ని మనము దేనికి యూజ్ చేస్తాము అంటే ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని వాటిల్ని రీయూజ్ చేసుకోవడం కోసం మనము ప్యాకేజెస్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. నేను ఇప్పుడు ఒక సింపుల్ ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నాము కనుక ప్యాకేజ్. మనం క్రియేట్ చేసే ప్రతి ప్యాకేజ్కి ఒక నేమ్ ఉండాలి. ఆ నేమ్ కోర్స్ _PKG అని అసైన్ చేశాను. ఒకవేళ ఈ నేమ్ కనుక మీకు నచ్చనట్లయితే మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేసుకోవచ్చు. యాజ్ ప్రొసీజర్ యొక్క నేము చేంజ్ ఫీ అని అసైన్ చేశాను. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. P కోర్స్ కోడ్ varchar 2 న్యూ ఫీ నంబర్ అని 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ P కోర్స్ కోడ్లోకి వరాకిల్ అని అసైన్ చేశాను అనుకుందాం. న్యూ ఫీజులోకి 5000 అని అసైన్ చేశాను. ఈ వరాకిల్ అనే కోర్సుకి 5000 అనే ఫీజుని అప్డేట్ చేయాలి. ఇది నా యొక్క ప్రొసీజర్ వర్క్. అదేవిధంగా నేను
ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నా. ఫంక్షన్ యొక్క నేమ్ గెట్ బ్యాచ్ కోర్స్. ఇక్కడ పిబి కోడ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. varchar 2 రిటర్న్. ఈ ఫంక్షన్ అనేది varchar 2 అనే డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ పిబి కోడ్లోకి నేను B1 అని అసైన్ చేశాను. ఆ B1 అనే బ్యాచ్ యొక్క కోర్స్ కోడ్ ఏంటో డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము ఒక ప్యాకేజీని క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. ఇది ప్యాకేజ్ యొక్క నేమ్. యాజ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ డిఫైన్ చేయడం జరిగింది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. డి డ్రైవ్లో నా యొక్క ఫోల్డర్ oracle1 అనే ఫోల్డర్ మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ c1.sql అని సేవ్ చేశాను. ఇప్పుడు మనము SQL ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనము నోట్ప్యాడ్లో సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని రావాలి. గెట్ ఎక్కడ సేవ్ చేసాం? డి డ్రైవ్. అక్కడ oracle1 అనే ఫోల్డర్లో మనము c1.sql అనే నేమ్తో సేవ్ చేశాము. ఎంటర్. ఇక్కడ స్లాష్ అనేది టైప్ చేసి ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్యాకేజ్ క్రియేటెడ్ అంటే మనకి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ ప్యాకేజ్ యొక్క నేము course_pkg. ఇందులో చేంజ్ ఫీ అనే ప్రొసీజర్, గెట్ బ్యాచ్ కోర్స్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ని ఈ యొక్క ఫంక్షన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యాలి. అలా చెయ్యడం కోసం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. ప్రీవియస్లీ మనము క్రియేట్ చేసిన ప్యాకేజ్ యొక్క బాడీని డెవలప్ చేస్తున్నాం కనుక బాడీ. ఏ ప్యాకేజ్కి? course_pkg యాజ్ అందులో ఉన్న ప్రొసీజర్ని డెవలప్ చేస్తున్నా. ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ని? చేంజ్ ఫీ. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్రొసీజర్ కోర్స్ కోడ్ varchar 2 అని తీసుకున్నా. న్యూ ఫీ నంబర్ అనేసి డిఫైన్ చేశాను. ఇక్కడ మనకి ప్రొసీజర్ కోర్స్ కోడ్లోకి ఒక కోర్స్ నేమ్ వచ్చి స్టోర్ అవుతుంది. న్యూ ఫీజులోకి ఒక కొత్త ఫీజు వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన కోర్స్కి ఇక్కడున్న ఫీజుని అప్డేట్ చెయ్యాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఈజ్ బిగిన్ అప్డేట్. ఏ టేబుల్లో? కోర్సెస్ అనే టేబుల్కి. సెట్ ఫీజ్ అనే కాలంకి న్యూ ఫీజులోకి వచ్చిన ఫీజుని అప్డేట్ చెయ్యాలి. వేర్ ఎవరికి? కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్రొసీజర్ కోర్స్ కోడ్లోకి వచ్చిన
కోర్స్ కోడ్కి. ఇఫ్ ఎస్క్యూఎల్ ఫౌండ్ అంటే మనమిచ్చిన క్వరీ కనుక సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే, కమిట్ అంటే సేవ్ అవ్వాలి ఆ ట్రాన్సాక్షన్. ఒకవేళ నేనిచ్చిన కోర్స్ అనేది మన యొక్క కోర్సెస్ అనే టేబుల్లో లేకపోయినట్లయితే ఎల్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్ మెమరీ లొకేషన్ -20010 ఇన్వాలిడ్ కోర్స్ కోడ్ అని మెసేజ్ ప్రింట్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన కోర్స్ కనుక కోర్సెస్ అనే టేబుల్లో లేనట్లయితే ఎల్స్కి వస్తుంది. ఉంటే ఎస్క్యూఎల్ ఫౌండ్ అని, కమిట్ అంటే సేవ్ అవుతుంది. ఇంతటితో ఈ యొక్క ప్రొసీజర్ని ఎండ్ చేశాను. అదేవిధంగా మనము ఫంక్షన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ యొక్క నేమ్ గెట్ బ్యాచ్ కోర్స్. ఇక్కడ పీబీ కోడ్ అంటే ఈ పీబీ కోడ్లోకి ఒక బ్యాచ్ వస్తుంది. అంటే B1 కానీ B2 కానీ అలా ఒక కోర్స్ వస్తుంది. ఆ బ్యాచ్ యొక్క కోర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేయాలి. ఫంక్షన్ నేమ్ గెట్ బ్యాచ్ కోర్స్ పీబీ కోడ్ varchar 2 రిటర్న్ varchar ఈస్. నాకు ఒక వేరియబుల్ కావాలి. వేరియబుల్ యొక్క నేము v_course కోడ్. ఏ టేబుల్ నుంచి? కోర్సెస్ అనే టేబుల్ నుంచి కోర్స్ కోడ్ %type. కోర్సెస్ అనే టేబుల్లో కోర్స్ కోడ్కి ఏ డేటా టైప్ అయితే ఉందో ఆ డేటా టైపు ఈ యొక్క వేరియబుల్కి అప్లై అవుతుంది. బిగిన్ సెలెక్ట్ కోర్స్ కోడ్ని గెట్ చేసుకుని v_course కోడ్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేయాలి. ఫ్రమ్ బ్యాచెస్ వేర్ బ్యాచ్ కోడ్ ఈక్వల్స్ టు పీబీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ పీబీ కోడ్లోకి B4 అని వచ్చింది. B4 అనే బ్యాచ్ ఏ కోర్స్కి అయితే ఉందో ఆ కోర్స్ నేమ్ని గెట్ చేసుకుని v_course కోడ్లోకి పంపిస్తుంది. రిటర్న్ v_course కోడ్. ఒకవేళ నేను ఇచ్చిన బ్యాచ్ కనుక టేబుల్లో లేనట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్సెప్షన్లోకి వెళ్తుంది. నో డేటా ఫౌండ్. అలాంటి ఎర్రర్స్ని నో డేటా ఫౌండ్ ఎర్రర్స్ అంటారు. రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్. ఇది మెమరీ లొకేషన్ ఇన్వాలిడ్ బ్యాచ్ కోడ్. ఇంతటితో ఫంక్షన్ క్లోజ్. ఈ విధంగా మనము ప్యాకేజ్ యొక్క బాడీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్యాకేజ్లో మనము ప్రొసీజర్ని డెవలప్ చేసాం. అదేవిధంగా ఫంక్షన్ని డెవలప్ చేసాం. ఈ విధంగా డెవలప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ అంటే డి డ్రైవ్. ఇక్కడ నా యొక్క ఫోల్డర్ వరాకిల్ 1 ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ c2.sql అని టైప్ చేసి సేవ్ అనాలి. ఇలా సేవ్ అయిన తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మనము ఆ ప్రోగ్రామ్ని గెట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. గెట్ d:/ ఎక్కడ వరాకిల్ 1 అనే ఫోల్డర్లో c2.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడికి గెట్ అనేది అవుతుంది. దాన్ని ఎగ్జిక్యూట్
చేయాలి అంటే స్లాష్ టైప్ చేసి మనము ఎంటర్ అంటే ప్యాకేజ్ బాడీ క్రియేటెడ్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము ఒక ప్యాకేజీ యొక్క బాడీని మనము క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ప్యాకేజ్ని క్రియేట్ చేశాము. ఇప్పుడు మనము ఈ ప్యాకేజ్ని అప్లై చేసే ముందు మనము కోర్సెస్ అనే టేబుల్ని ఒకసారి డిస్ప్లే చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే టేబుల్ని డిస్ప్లే చేశాను. ఇక్కడ మనకి కొన్ని కోర్సెస్ వాటి యొక్క ఫీజెస్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ వరాకిల్ అనే కోర్స్కి 10,000 అనే ఫీజు ఉంది. నేను ఇప్పుడు ఈ వరాకిల్ అనే కోర్స్కి 5,000 కింద ఫీజుని సెట్ చేయాలి. ఇప్పుడు మనము ప్యాకేజీని ఎగ్జిక్యూట్ చేస్తాము. EXEC అంటే ఎగ్జిక్యూట్. మనము ప్యాకేజ్ నేమ్ కోర్స్ అండర్స్కోర్ PKG డాట్ చేంజ్ ఫీ అనే ప్రొసీజర్ ఏ కోర్స్కి వరాకిల్ అనే కోర్స్కి ఎంత సెట్ చేయమన్నా ఫీజుని 10,000 తీసి 5,000ని సెట్ చేయమన్నా ఎంటర్ అన్న ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు టేబుల్ని డిస్ప్లే చేయండి. కోర్సెస్ అనే టేబుల్ని డిస్ప్లే చేస్తే మనకి వరాకిల్ అనే కోర్స్కి 5,000 అప్లై అవ్వడం జరిగింది. ఒకసారి సి యొక్క ఫీజ్ చూడండి 4,000 ఉంది. నా ప్యాకేజీలో ఉన్న ప్రొసీజర్ ద్వారా సి యొక్క ఫీజుని 3,500 కింద సెట్ చెయ్యాలి. ఎగ్జిక్యూట్ కోర్స్ అండర్స్కోర్ PKG డాట్ ప్రొసీజర్ నేమ్ చేంజ్ ఫీ ఏ లాంగ్వేజ్కి సి లాంగ్వేజ్కి ఎంత 3,500 ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు టేబుల్ని డిస్ప్లే చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్. ఇక్కడ మనము గనక గమనించినట్లయితే సికి 4,000 పోయి దాని ప్లేస్లోకి 3,500 అనేది అప్డేట్ అయ్యింది. ఈ విధంగా మనము ఒక ప్యాకేజీలో ఉన్న ప్రొసీజర్ ద్వారా మనము అనుకున్న టేబుల్లో ఉన్న ఫీజెస్ని చేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ప్యాకేజ్ ద్వారా గ్రూప్ ఆఫ్ ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేసి ఆ డేటాని టేబుల్కి అప్లై చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.